హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎక్కువగా శ్రమ లేకుండా ఆయిల్ క్యాన్‌ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. ఆయిల్ క్యాన్ ఎంత జిడ్డుగా ఉన్నా సరే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అదే మనం డైరెక్ట్ పీస్ పెట్టి క్లీన్ చేస్తే ఆయిల్ జిడ్డు మొత్తం ఆ పీస్‌కి అంటేస్తుందండి. మన చేతులు కూడా చాలా పాడవుతాయి. వీటి కోసం ఒక టిప్ అయితే ఉంది. ఫస్ట్ అయితే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ అయితే వేసుకోవాలి. ఆ వాటర్ బాయిల్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి ఆ రసాన్ని వేసి ఆ తొక్కలు కూడా అందులోనే వేసేసుకోవాలి. అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ సర్ఫ్ కూడా వేయాలండి. ఏ సర్ఫ్ అయినా పర్వాలేదు. మీ దగ్గర సర్ఫ్ లేకపోతే విమ్ లిక్విడ్ ఉన్నా వేసుకోవచ్చు. బాయిల్ అయిన వాటర్లో మనం ఆయిల్ క్యాన్ అయితే పెట్టుకోవాలి. దానిపైన మూతను కూడా అందులోనే పెట్టేసుకోవాలండి. ఆ వాటర్లో ఒక 5 ఆర్ 10 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ క్యాన్ మీకు ఎక్కువగా జిడ్డుగా అనిపిస్తే ఇంకొద్దిసేపు ఉంచుకోవాలి. మనం ఆ క్యాన్ని స్టవ్ పైన ఉంచేటప్పుడే సగం జిడ్డు మొత్తం పోతుందండి. చూడండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కొంతమంది ప్లాస్టిక్ క్యాన్లు ఉంటాయి కదా, వాళ్ళు కూడా స్టవ్ కట్టేసి ఆ వాటర్ని పక్కన పెట్టేసి ఆ డబ్బాని అందులో పెట్టి కొద్దిసేపు ఉంచి తర్వాత పీస్తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చాలామంది స్టీల్ క్యాన్లు యూజ్ చేయరు కదా, అందుకు చెప్తున్నాను. ఆ క్యాన్ మొత్తం కవర్ అయ్యేలా మనం వాటర్లో అయితే తిప్పుతూ ఉండాలండి. కొద్దిసేపు తర్వాత బయటికి తీసేసి ఐరన్ పీస్తో తోముకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆయిల్ క్యాన్ ప్రతి మూల కవర్ అయ్యేలా తోమాలి అంటే టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేయండి. మొత్తం తోమేశాక వాటర్తో వాష్ చేస్తే చాలా నీట్గా అయిపోతుంది. మీరు ఆయిల్ క్యాన్లు ఏ విధంగా క్లీన్ చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.